మనీ అంటే ఎవరు ఇష్టపడరు? మనీ మేకింగ్ ఈజ్ ఎ స్కిల్, బట్ మనీ మల్టిప్లికేషన్ ఈజ్ ఎ ఆర్ట్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్ అండ్ ఆర్ట్. సో ఈ ఆర్ట్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఈ ఆర్ట్లో మనీ మల్టిప్లికేషన్ 4 వేస్ ఉంటాయి. ఒకటి రియల్ ఎస్టేట్లో పెడతాం, ఒకటి ఇంట్రెస్ట్కి డబ్బులు తిప్పుతాం, మూడోది స్టాక్ మార్కెట్లో పెడతాం, 4 గోల్డ్ కొంటాం. గోల్డ్ చూస్తే ఎక్కడో ఆకాశాన్ని అంటింది. ఓకే, స్టాక్ మార్కెట్ హైలీ వాలటైల్, అంటే అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. ఈ యుద్ధాలు వీటి వల్ల మనకంత దాని మీద టైం స్పెండ్ చేసే ఇది కూడా ఉండదు. ఇక 2 రూపీస్ ఇంట్రెస్ట్ నడిచినంత కాలం నడుస్తుంది, ఒకసారి ఎగ్గొడితే వచ్చినాయి అన్నీ పోతాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం అనేది దానికి స్కిల్, అంటే మీకు ఆల్రెడీ డబ్బులు ఉండాలి, స్కిల్తో పాటు ఆర్ట్ కూడా తెలిసి ఉండాలి. సో ఆ ఆర్ట్ తెలియటానికి చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, ఈ మనీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లో సో వీ హ్యావ్ జీరో డౌన్ టు రియల్ ఎస్టేట్. ఈ టిప్ రియల్ ఎస్టేట్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మన పర్సనల్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. బట్ నా టేక్ ఏంటంటే, యూ హ్యావ్ టు సీ మ్యాన్ బిహైండ్ ద ప్రాజెక్ట్ ఎప్పుడైనా సరే. సో ఆ వ్యక్తి ఎవరు, అతను ట్రస్ట్ వర్తీ పర్సనా, అతనికి ఫిలాసఫికల్గా, స్పిరిచువల్గా, డివోషనల్గా ఆ కోషంట్ ఎంత ఉందనేది మీరు గమనించుకోవాలి. సో అతని వాల్యూస్ ఏంటి, అతని విజన్ ఏంటి, అతని డ్రీమ్ ఏంటి, అతని సోల్ ఏంటి. సో ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ విల్ కమ్ అప్ విత్ సమ్ స్టోరీ. సో ఆ స్టోరీని మీరు ఎంతవరకు నమ్మగలరు అనేది కూడా మన వివేకంతో కూడుకున్న ఒక ఆర్ట్. సో మీరు ఆ మనిషి ఆ డ్రీమ్, సోల్, విజన్, ఫిలాసఫీ, వాల్యూ, ట్రస్ట్, ఈ ఫ్యాక్టర్స్ని అన్నీ బేస్ చేసుకున్న తర్వాత మీ మనీ బయటికి తీయాల్సి ఉంటుంది. సో నమస్తే, నా పేరు పెండ్యాల ప్రసాద్. 22 సంవత్సరాలు ఐటీ రంగంలో పనిచేసిన తర్వాత ఇటు వైపు రావటం జరిగింది. ఒక మంచి పర్పస్, ఒక ఆర్గానిక్ థాట్స్, ఆర్గానిక్ నేచర్, ఆర్గానిక్ హ్యాబిట్, ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఉండే వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఆర్గానిక్ కమ్యూనిటీ. సో ఓకే, ఆర్గానిక్ కమ్యూనిటీ అనేది నా లైఫ్ ఫిలాసఫీ. సో ఒక మంచి కమ్యూనిటీ, నేను ఎవరికి పడితే వాళ్ళకి అమ్మదలుచుకొని కూడా లేదు. చాలా సెలెక్టివ్గా క్యూరేటెడ్ పీపుల్, ఒక అగ్రికల్చర్ ఎంతూజియాసిస్ట్కి, ఒక నేచర్ లవర్కి, ఒక ఎకో ఫ్రెండ్లీ పర్సన్కి అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఒక 55 ప్రీమియం ఓపెన్ ప్లాట్స్లో మేము అన్ని ఫెసిలిటీస్, అన్ని అర్బన్ ఫెసిలిటీస్ విత్ రూర్బన్ లివింగ్ ఎమ్యూనిటీస్తో ఒక మంచి సిరీ హోమ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. సో మీరు మ్యాన్ బిహైండ్ ద ప్రాజెక్ట్ చూసి ఈ ప్రాజెక్ట్కి మీరు అర్హత అనుకుంటే నాకు కింద వాట్సాప్ ఒక నెంబర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. If our wavelength matches, వీ కెన్ సిట్ అండ్ డిస్కస్ ఫర్దర్. థ్యాంక్ యూ వెరీ మచ్.